Mapan din. Watchman. Don't. రండి అందరు లోపలికి వెళ్దాం. వన్ ఇయర్ తర్వాత వచ్చాం మళ్ళీ మన హౌస్కి. ఎవ్రీ టైం మనం ఎలా ఎంజాయ్ చేస్తామో ఈ టైం కూడా మన బ్యాచిలర్స్ పార్టీ ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఫస్ట్ ఇంటి కండిషన్ ఎలా ఉందో చూడండి. ఓ మై గాడ్, ఇంటిని చూసారా ఎంత పాతగా ఉందో. అవును, అయినా మనం వచ్చి 1 year అయింది. పక్కింటి వాళ్ళు కూడా ఖాళీ చేసేసారు. ప్లేస్ అంతా డెజర్టెడ్ అయిపోయింది. బట్ ఓన్లీ వన్ కండిషన్, అందరూ సెల్స్ ఐపాడ్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. అయితే నేను ఒక కాల్ చేసుకొని వస్తాను. వచ్చేసాయి. నేను మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసాను. అందరూ ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు ఏం చేద్దాం? వావ్, గ్రేట్. అయితే ఏదైనా డిఫరెంట్గా చేయాలి. అయితే డిఫరెంట్ ఏదైనా గేమ్ ఆడుకుందాం. ఏం గేమ్ ఆడదాం? క్యారమ్స్, బ్యాడ్మింటన్ ఇవేమన్నా ఆడొచ్చు కదా. అబ్బా ఇంత మంది నా ఎలా? ఓకే, ఏదైనా ఫిజికల్ స్ట్రెస్ ఉండే గేమ్ ఆడు. నాకు ఒక ఐడియా వచ్చింది. అందరం టెర్రస్ పైకి వెళ్ళి స్పిరిట్ గేమ్ ఆడుకుందాం. ఓకే. చలో నేను గీస్తా. సరే వర్షం గీసేనా? గీసేకి ఇంకా ఎవరైనా హెల్ప్ చేయండి. ఇంత గీస్తున్నారు. స్పిరిటా కూడా? నాకు భయం అవుతుంది, నేను వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్. భయపడకు, ఇక్కడికి వచ్చి కూర్చో. స్పిరిట్ రా, ఇంకా స్పిరిట్ గేమే ఆడదాం. ఇప్పుడు దేని పిలుద్దాం? ఆ దయ్యం పేరేమన్నా తెలుసా? ఆడితే అదే తెలుస్తుంది కదా. ఓకే, అందరు సీరియస్ గా ఆడాలి. ఎవరు నవ్వు. లిక్కీ సీరియస్. మళ్ళీ ఫస్ట్ చాలా సీరియస్. మీరు ఆడండి, నేను ఆడను. అది వెళ్తుందా, మీరు కదుపుతున్నారా దాన్ని? ఆట సరిగ్గా ఇప్పుడే వెళ్తుంది, మాట్లాడచ్చు. చాలా భయం అవుతుంది. ఎలా చనిపోయిందో కనుక్కోండి.
కనుక్కోండి. మర్డరా? ఏజ్ కనుక్కున్నాం. రిలాక్స్. అమ్మాయిని చంపేశారా? ఓ మై గాడ్. నాకు భయం అవుతుంది, నేను వెళ్ళిపోతాను. రియల్లీ గెటింగ్ స్కేర్డ్. అమ్మయ్య, అందరూ కిందికి వచ్చేసాము. అందరూ వెళ్ళి పడుకుందాము దేవుణ్ణి కలుసుకొని. కమ్ ఆన్, ఇంత దూరం హాలిడేస్కి ఎంజాయ్ చేసి వచ్చి అప్పుడే పడుకోవడం. చలో స్టార్ట్. ఓకే, మరి బాటిల్ ఇదిగో బాటిల్. కానీ వాటర్ అంతా అయిపోగొట్టాలి. ఇంత భయం వేసింది కదా. అది ఆ వేప చెట్టు నిజంగా వచ్చి స్టార్టింగ్ చాలా ధైర్యంగానే ఉన్నాం, కానీ ఆడేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించాయి. ఒక సర్కిల్ లో కూర్చోండి. లైట్ వావ్, నాకు వచ్చింది. అఫ్ కోర్స్ నేను ఎప్పుడే. సరే డిస్కస్ చేద్దాం. డేర్ 1 పైకి వెళ్ళి క్యాండిల్ తీసుకొని రావాలి. ఇదిగో తెచ్చేసా. మొత్తానికి డాన్స్ కంప్లీట్ చేసాం. నేనెవరో పరిగెత్తించినట్టుంది కానీ నువ్వు ఏదో ధైర్యం వచ్చినట్లేదు. నీ ఫేస్లో సాటిస్ఫాక్షన్ కనబడట్లేదు. సర్లేండి, మళ్ళీ ఆడమా? నెక్స్ట్ అదిగో అక్కడ, అదిగో బాటిల్. ఓకే, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే పేరు చెప్పు. లేరు. ఎంజాయ్ చెప్పాలి. లేరు. ఇది ట్రూత్ ఆర్ డేర్? డేరే చెప్పాలి. ఉన్నారు. పేరు అఖిల్. పులి. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నేనేం చెప్పాలో కూడా మీరే డిసైడ్ చేసేస్తారు. ఓకే, లేదు ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేసుకొని రావాలి. ఓకే. చీటింగ్ చేద్దామనే. ఓకే. ఎవరు లేరు, ఎవరు లేరు.
యాక్షన్ చేస్తున్నాడు వాడు. పైకి వెళ్ళద్దు ఏమైందిరా ఏమైంది నిఖిల్ వాటర్ తాగు. మీరందరూ కూడా ఎక్స్ప్రెషన్ పెట్టండి. ఎక్స్ప్రెషన్ ఒకటేనా? ఏంటి ఏం చూసావు? అది చాలా భయంకరంగా ఉంది. ఏంటిరా ఏం మాట్లాడుతున్నావు? అదే ఖచ్చితంగా మాయ. నేను కూడా బయట చూసాను సార్. నేను కాలేజ్ చేయడానికి వెళ్ళినప్పుడు తెల్లగా కాళ్ళు కనిపించినాయి. మీరు నిజం చెప్తున్నారా అసలు? ఇప్పుడు చెప్తున్నారేంటి? నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఏమనుకున్నాను అంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. నేను ఒకసారి బుక్లో చదివాను. మనం ఇలా ఎప్పుడైనా స్పిరిట్ గేమ్ ఆడితే దాన్ని ఎంజాయ్ చేయాలంట, లేకపోతే అది అలానే ఉంటుంది. అంటే మాయ మనలోనే ఉందంటున్నావా? మన చుట్టూనే తిరుగుతూ ఉండొచ్చు. వీళ్ళిద్దరు చెప్పేది నిజమైతే ఆ బుక్లో రాసినట్టుగానే జరుగుతుంది. అంటే ఫస్ట్ ఏం చేద్దాం స్పిరిట్ డే? ఫస్ట్ ఏం చేద్దాం? అయితే ఇప్పుడు మళ్ళీ మనం మరి నేను నువ్వంటూ వేరయున్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే ఇప్పుడు స్పిరిట్లో మనం ఏం చేసేసి హ్యాపీగా ఉండాలి. ఓకే ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? అమ్మయ్యా, ప్లేస్ దగ్గరే ఆగింది. ప్లేస్ దగ్గరికే వెళ్తుంది. ఇంకా చాలు. Come on. Gala. వెళ్ళిపోయింది. యస్, ఇంకా నుంచి మనం హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా నో స్పిరిట్ నథింగ్. వెళ్దాం పార్టీ. శకనానికి పిల్లి కూడా వచ్చింది చూడండి.